అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా అని చూసిన దక్ష్ వ్రతం పూర్తవడంతోనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే, బావా ఎక్కడికి అంటూ పిలిచింది. వస్తాను, అర్జెంట్ వర్క్ ఉంది అన్నాడు. బయటకి వెళ్ళకూడదు పసుపు బట్టల్లో అంటుంటే, ఏమైందమ్మా, ఏంటి గొడవ అంటూ వచ్చింది సుహాసిని. అత్తయ్య, మీ అబ్బాయి ఈ టైంలో బయటకు వెళ్తాను అంటున్నాడు, వద్దని చెప్పండి అత్తయ్య అంటుంటే, అవును నాన్న, రేపటి వరకు బయటకు వెళ్ళకూడదు అంటుంటే, అలా చెప్పండి అత్తయ్య, నా మాట వినట్లేదు అంటున్న డస్కీ మాటలకి షడాప్, పిచ్చి పట్టింది మీకందరికీ. అసలేంటి, నాకు అర్జెంట్ వర్క్ ఉందంటుంటే అర్థం చేసుకోరా? ఏయ్ డస్కీ, ఏంటి నోరు లెగుస్తుంది? హా, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు, నా మీదకి నోరు పెంచి మాట్లాడుతున్నావు. చూడు, ఇప్పటి నుండి నీ లిమిట్లో నువ్వు ఉండాలి. కాదని ఎక్కువ చేసావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్. నా దారికి అడ్డు రావాలని చూస్తే ఊరుకోను, అస్సలు ఊరుకోను. ఏంటి, నీ మెడలో తాళి కట్టినప్పటి నుండి నన్ను దబాయిస్తున్నావు? బెదిరిస్తే కుక్క పిల్లల తోక ఆడించుకుంటూ నీ వెనకాల తిరుగుతాననుకుంటున్నావా? అందరిలాంటి మగాన్ని మొగుణ్ణి అనుకుంటున్నావేమో. నీ వేషాలు నా దగ్గర కాదు, ఉట్టి మనిషివి కాదు అని ఊరుకుంటున్నాను. లేకపోతే నాలో నీ రాక్షసుని చూసేదానివి. నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నన్ను రూల్ చేయాలని చూసావనుకో, నాలోని బీస్టుని చూస్తావు. తప్పుకో అని ఆమెను పక్కకు నెట్టి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. అతను అలా నెట్టగానే పడుతున్న దక్షితని పక్కన ఉన్న సుహాసిని పట్టుకుంది. కొడుకు మాటలకి షాక్ అయి చూశారు. దక్షిత ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంటే, అమ్మ సిరి అంటూ తన వెనకాలే వెళ్ళారందరూ. అమ్మ సిరి, బాధపడకు, వాడు ఎంత అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళాడో అర్థం చేసుకోవాలిగా అంటుంటే మాట్లాడలేదు. సరే గాని, నువ్వు మార్నింగ్ నుండి ఏం తినలేదు, పద తినిపిస్తాను అంటూ తీసుకెళ్తుంటే, ఆకలిగా లేదత్తయ్య, మీరు తినండి. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అల్లుడు గారికి ఎన్ని పనులుంటాయి, ఇంత అర్జెంటు వర్క్ ఉంటే బయటకెళ్తాడు, ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. ఏమైంది నీకు, అసలెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ గట్టిగానే అరిచింది సావిత్రి. చూస్తున్నావు కదా అమ్మా, మళ్ళీ నా మీదే అరుస్తావేంటి? పెళ్లిలో ఎలా మాట్లాడాడో. కొత్త పెళ్లి కొడుకు పసుపు బట్టల్లో బయటకెళ్ళకూడదు, ఏదైనా జరగకూడదు జరిగితే అని బాధపడుతూ అడిగింది. ఏం పర్లేదమ్మా, ఎలాగో వ్రతం కూడా అయిపోయిందిగా, అర్జెంటు వర్క్ ఉంటే ఏం చేస్తారు? నువ్వు అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి అంటూ ఆమె తల నిమురుతూ పక్కనే కూర్చుంది సుహాసిని. ఇక సావిత్రి తనకి ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వచ్చి కూతురికి తినిపిస్తుంటే, వద్దమ్మా, ఆకలిగా లేదు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని తిను. నీ గురించి కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అయినా తినాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అంటూ తనకి తినిపించింది. అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన పనేముంది? అంటే ఇప్పటికీ కూడా నా లిమిట్స్లో నన్ను ఉండమంటున్నాడు. అంటే బావకి నేనంటే ఇష్టం లేదు, అడిగే రైట్స్ లేవు. ఎందుకు ఇలా మాట్లాడాడు? భార్య అన్న సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చాడా? అందుకే పెళ్లి చేసుకున్నాడా? ఇలా ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడ దక్ష్ డైరెక్టర్ని కలిసి మ్యాటర్ క్లియర్గా తెలుసుకొని, అది కాదు దక్ష్ గారు, ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపిద్దాం. అది వచ్చే టైప్ కాదులేండి, నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ అని మూవీలో అలాంటివేవి ఉన్నాయో అవన్నీ డిలీట్ చేయించి మహిరా చీకటి కోణాలు ఏమున్నాయో మొత్తం బయటకు తీయమని చెప్పాడు. ఏంటి, ఈవిడ గారు ఇంత లేడీ కిల్లరా? ఇన్ని రోజులుగా మనకి తెలియనే లేదు. బయటకు మాత్రం సంఘ సేవకురాలిగా ఎంత బిల్డప్ ఇస్తుందో. అలాంటి వాళ్ళే కొంపలు ముంచుతారులే అంటూ ఆ వీడియోస్ అన్ని దక్ష్ మొబైల్లోకి పంపించుకున్నాడు. ఇక అప్పుడొచ్చింది అతని పెదవులపై ఒక ఈవిల్ స్మైల్. ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. దక్ష్, నేను రీమాని, ప్లీజ్ సేవ్ మీ అంటూ ఏడుపు గొంతుతో అడుగుతుంటే కళ్ళు చిన్నవి చేసి, రీమా, వాడైపెన్ అన్నాడు. అక్క నుండి ఎలాంటి సమాధానం లేదు. రీమా, హలో, రీమా అంటూ పిలిచాడు. కానీ కాల్ కట్ అయింది. ఇదేంటి ఇలా కట్ అయింది? తను ప్రమాదంలో ఉందా అంటూ తన నెంబర్ని రేస్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు. 20 నిమిషాల ప్రయాణం తర్వాత ఆ ప్లేస్కి చేరుకున్నాడు. కాస్త నిర్మానుష్యంగా ఉంది. ఎదురుగా ఒక బిల్డింగ్ కనబడుతోంది.
అక్కడి నుండే సిగ్నల్స్ వస్తున్నాయి. ఇక కార్ ఆపి అటు ఇటు చూసి లోపలికెళ్ళాడు. బిల్డింగ్ అంతా చాలా చీకటిగా ఉంది. మొబైల్ టార్చ్ ఆన్ చేసుకొని లోపలికెళ్తున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ కనిపిస్తుంటే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్ళిన దక్ష్ ఒక్కసారిగా వెనక నుండి 2 చేతులు అతన్ని చుట్టుకున్నాయి. సడన్గా జరిగిన చర్యకి చిరాగ్గా పట్టుకున్న చేతులని విసిరికొట్టి అతని చేతిలో ఉన్న టార్చ్ని ఆమె ఫేస్పై వేయగానే ఎదురుగా మహిరా కనిపించింది. అతని చేతిలో ఉన్న మొబైల్ని సున్నితంగా పక్కకు జరిపి, "ఏమైంది డియర్? ఎందుకంత కోపం?" అంటుంటే, "హౌ డేర్ యూ? నన్నే ఫూల్ చేసి రప్పించుకుంటావా?" అంటూ ఆమె పీక పట్టాడు. ఆ చీకట్లోనే, "ఈ చీకట్లో పట్టుకోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ" అంటూ అతని చేతిని స్మూత్గా రిమూవ్ చేసి ఆమె నడుం మీద వేసుకోబోతే చిరాగ్గా వెనక్కి లాక్కొని, "ఏయ్, డోంట్ టచ్" అంటూ అరిచాడు. "ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఒక్కసారి ఊ అనరాదు? నీ కాళ్ళ దగ్గర బానిసలా పడుంటాను. కొత్త కొత్త రుచులని పరిచయం చేస్తాను. ఒక అమ్మాయి ఇంతలా అర్థిస్తుంటే ఏ మగాడైనా నో చెబుతాడా? నువ్వు తప్ప. నేనంటే ఎందుకు ఇష్టం ఉండదు? అందంగా లేనా? లేక నా ఫిగర్ నీకు నచ్చలేదా? ఇంకాస్త సైజెస్" అని ఇంకేదో అంటుంటే ఆమె బుగ్గలు నొక్కి, "షట్ యువర్ బ్లడీ మౌత్" అన్నాడు. ఆమె మాటలు వినాలి అన్న చిరాకేస్తుంటే అతని చేతిని తీసేసి, "నువ్విలా రిజెక్ట్ చేస్తుంటే నీ మీద ఇంకా ఇంకా కోరిక పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. నువ్వు నాతో పడుకుంటే కోర్టులో కేస్ వాపస్ తీసుకుంటాను. అప్పుడు నీ రిప్యుటేషన్ తగ్గదు. నీ మూవీ కూడా నువ్వు హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు" అంటుంటే, "అసలు నువ్వు ఆడదానివేనా? ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు కేస్ వేయడం వల్ల నా రిప్యుటేషన్ తగ్గుతుంది అనుకుంటున్నావా? అలాంటివి 1,00,000 వేసుకో, నాకేం ఫరక్ లేదు" అన్నాడు చాలా రెక్లెస్గా. "ఇలాంటి పొగరేరా నాకు నచ్చేది" అంటూ లైట్స్ ఆన్ చేసి, "ఈ పొగరు, ఈ యాటిట్యూడ్, నీ బాడీ" అంటూ అతని షర్ట్ 2 బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల దృఢమైన ఛాతీ పై వేలితో నిమురుతూ అంటుంటే ఆ చేతిని విసిరికొట్టాడు. అలా విసిరికొట్టిన అతని చేతిని గట్టిగా పట్టుకొని ఒక చేత్తో అతని షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ ఉంటే మరో చేత్తో ఆమెను వెనక్కి నెట్టేశాడు. వెనక్కి బెండైంది కానీ అతని చేతిని మాత్రం వదల్లేదు. ఆ సపోర్ట్తో లేచి నిలబడి అతని షర్టుని గట్టిగా పట్టి దగ్గరికి లాక్కొని అతని బేర్ బాడీని చూసి, "ఇంత కత్తిలా ఉన్న నీ ఫిజిక్ని చూస్తుంటే ఐ కాంట్" అంటూ అతన్ని హత్తుకోవాలని దగ్గరికొస్తుంటే ఆమె భుజాలపై చెయ్యి పెట్టి వెనక్కి నెట్టి పడేశాడు. అంత ఫోర్సుగా నెట్టేసరికి గోడకి తాకింది బలంగా. ఒక్కసారిగా తలంతా గిర్రున తిరిగింది. "కాస్తైనా ఆడదాని లక్షణాలున్నాయా నీకు? ఇంతలా దిగజారి మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడాలని వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అనవసరం అనిపిస్తోంది. నీలాంటి వాళ్ళని కనీసం చూడ్డం కూడా తప్పే. నీ గాలి నాకు సోకిన జుగుప్స్గా ఉంది" అన్నాడు ఫేస్ అంతా అసహ్యంగా పెట్టి. తల పట్టుకొని తమాయించుకొని, "కోరి వచ్చిన ఆడదాన్ని దూరం పొమ్మంటున్నావు? ఆడదాని కోసం రాజ్యాలే కూలిపోయాయి. అలాంటి ఆడదాన్ని అవమానిస్తున్నావు? నాకు లేని బాధ నీకెందుకురా? అంత దమ్ము లేదా? లేక నువ్వు మగాడివి" అన్న వర్డ్ బయటకు రాకముందే ఆమె చెంప చెల్లుమనిపించాడు. "ఏంటి ఇలా రెచ్చగొడితే నిన్ను ఏదో చేసేస్తా అని అనుకుంటున్నావా? నేను టచ్ చేయాలనుకున్న ఆడదానికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ నీకు లేదు. ఆ ఫిగర్ కూడా లేదు. నీలాంటి ఫిగర్ నాకు సరిపోదు" అని పచ్చిగా మాట్లాడాడు. ఆమె ఎలాగో తెగించింది. ఇలా మాట్లాడకపోతే ఇంకా ఇంకా రెచ్చగొడుతుందని. అతని మాటలకి ఆడదానిగా ఎంతలా హర్ట్ అయిందంటే ఈ క్షణమే తనని తాను కిల్ చేసుకోవాలన్నంత కోపం వస్తోంది. "లెక్క సరిపోయిందా? లేక ఇంకా ఆన్సర్స్ కావాలా?" అంటుంటే, "లేదు, నా ఫిజిక్ పర్ఫెక్ట్గా ఉంది. నువ్వు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనడిగింది నువ్వు ఇవ్వనప్పుడే నా దృష్టిలో నువ్వు చేతగాని వాడివి" అంటుంటే, "నువ్వు నన్ను రెచ్చగొట్టినంత మాత్రాన నిన్ను ముట్టుకుంటానని చాలా సిల్లీగా థింక్ చేశావు. నువ్వెలాగైనా అనుకో, నాకేం ఫరక్ పడదు. చూడు మిస్ మహిరా, నన్నేం చేయలేక నా కెరియర్ మీద దెబ్బ కొట్టాలని బాగానే ప్లాన్ చేస్తున్నావు. బట్ నీ కెరియర్ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నేను నీ మీద 1 సెకండ్ ఫోకస్ చేస్తే
నీ ఫ్యూచర్ ఏంటో నీ ఊహకు కూడా అందదు. బట్ నువ్వు నాకు నథింగ్. అందుకే ఇలా నా ముందు నిలబడి నాటకాలు ఆడుతున్నావు. నువ్వింకా ఏదైనా కుట్రలు చేసినా నాకేం ఫరక్ పడదు. నా బొచ్చు కూడా పీకలేవు అని చాలా అంటే చాలా రెక్లెస్గా చెప్పి తన షర్టుకున్న గాగుల్స్ తీసి కళ్ళకి తగిలిస్తూ యాటిట్యూడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, మిస్టర్ దక్ష్, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదా. నిన్ను ఎలా టార్గెట్ చేయాలో, ఎక్కడ దెబ్బ కొట్టాలో, నీ వీక్నెస్ ఏంటో అతి త్వరలో తెలుసుకుంటాను. డెఫినెట్గా నేనంటే ఏంటో చూపిస్తా. నా వాల్యూ నీకు తెలిసేలా చేస్తా అంటూ సవాలు విసురుతుంటే ఆమె మాటలేం పట్టనట్లు అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.